ఇక ప్రైవేటు కళాశాలతో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. విడతల వారీగా చెల్లింపులకు ప్రభుత్వం అంగీకరించడంతో యాజమాన్యాలు కళాశాలల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. దసరాలోపు 600 కోట్లు, దీపావళిలోపు మరో 600 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం సిద్ధమైంది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. ఎట్టకేలకైతే ప్రభుత్వం జరిపినటువంటి చర్చలు ఫలించాయి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు సంబంధించి ప్రభుత్వం అంగీకరించింది. ఆ యాజమాన్యాలు కూడా బంద్ను వెనక్కి తీసుకుంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. మనతో పాటు మాట్లాడడానికి కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. ఎలాంటి చర్చలు జరిగాయి సార్? రమేష్ గారు చెప్పండి. చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. కళాశాలలు మీరు బంద్ అన్నారు, ప్రభుత్వం చెల్లింపులకు సంబంధించి కూడా ఈరోజు ఒక స్పష్టత వచ్చిందా? ఏం జరిగిందండి? కళాశాలలు కూడా చాలా అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి మేము కూలంకషంగా చర్చించాము. గత 2 రోజులుగా 2 విడతలు 3 విడతలుగా ఏదైతే చర్చలు జరిపామో రాత్రి కూడా 4 గంటల సేపు మేము చర్చలు జరిపాము. ఈరోజు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా మార్నింగ్ నుంచి మా విషయంలో శ్రమించేసి ఏ రకంగా మన కళాశాలకు హెల్ప్ చేద్దామనే ధోరణిలో వాళ్ళందరూ వర్క్ చేశారు. ఈరోజు మాకు 1200 కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వం టోకెన్స్ రిలీజ్ చేశాదో అందులో 600 crores ఆఫ్ రూపీస్ని ఈరోజు ఈ వీక్లో రిలీజ్ చేసేటట్టుగా కళాశాలకు దసరా పండుగ ముందే అన్ని ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఒప్పుకుంది. సో ఆ విషయంలో మేము చాలా కృతజ్ఞతలు ఉన్నాం ప్రభుత్వానికి. మేము ఏదైతే కళాశాలల స్ట్రైక్ ఏదైతే అనౌన్స్ చేశామో ఇప్పటి నుంచి మేము కళాశాలల స్ట్రైక్ కూడా విరమించుకుంటున్నాం. ఈ చెల్లింపులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నుంచి చాలా పెద్ద ఎత్తున పేర్కొంటూ వస్తున్నాయి. అంటే ఎందుకు ఇలా జరిగింది ఇప్పటి వరకు? అంటే ఇదంతా గత ప్రభుత్వం చేసిన పాపము. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చుట్టుకున్నాయి, మా కళాశాలకు కూడా చుట్టుకున్నాయి. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో కళాశాలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేది. అయినా కూడా ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎటువంటి వివక్షకు తావు లేకుండా ఈరోజు శాంక్షన్ చేయడం అనేది చాలా గమనార్హం. సార్ మీరు చెప్పండి, ఒక కళాశాల యజమానిగా మరి ప్రస్తుతం ఇబ్రాహీంపట్నంలో మీరు ఎంఆర్ఎం కాలేజీ నిర్వహిస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎన్నాళ్ళుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా అనిపించింది? మేము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈ విధంగా మాకు రిలీజ్ చేయడం, ఈ ఆర్టీఏ ఫీ రియంబర్స్మెంట్ చాలా సంతోషం. కానీ గతంలో ఈ విధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ విధంగా ఒక్కసారి రిలీజ్ చేయకుండా మాకు ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకి రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం మొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 600 కోట్లు రిలీజ్ చేయడం చాలా సంతోషం. దసరా కానుకగా మాకు మా కాలేజీ వాళ్ళ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పాంటేనియస్గా మొదటి నుంచి పాజిటివ్గా ఉండి ఈరోజు రిలీజ్ చేయడం. ఈ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం వల్ల. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా విద్యకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులకు తర్వాత కాలేజీలకు కూడా ఇబ్బంది కాకుండా ఈరోజు 600 కోట్లు రిలీజ్ చేయడం మేము ఈ ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞులం. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దిస్ గవర్నమెంట్. సార్ మీరు చెప్పండి, మీరు చూస్తూ ఉన్నారు చర్చలు ఎలా జరిగాయి? అసలు ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీకు ఏం చెప్పింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఏం జరిగింది? మేము ఈరోజు బయటకు 2 రోజులకి వెళ్ళి బయటకు రావడానికి కారణం ఏంటంటే చాలా దీనస్థితిలో ఉన్నామంటే బయటకు వచ్చాము. అయితే ఈ 2 రోజుల జనాలలో మన గవర్నమెంట్ వారు, మన ఉప ముఖ్యమంత్రి వారు చాలా మంచిగా హామీ ఇచ్చారు. అన్ని విధాల నెక్స్ట్ ఈ రోజు వచ్చి విడుదల చేస్తా అన్నారు. 600 కోట్లే కాకుండా మిగతా దానిపైన కూడా ఒక కమిటీని వేసి ఆ కమిటీలో మా యాజమాన్యాలు కూడా భాగస్వామ్యం కల్పిస్తా అని చెప్పేసి, మా సాధక బాధకాలు కూడా వాళ్ళు వింటారని చెప్పేసి చెప్పారు. కాబట్టి మేము దాని గురించి చాలా సంతోషంగా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా బిల్లులు చెల్లిస్తామని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మరోపక్క ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించి కూడా నాణ్యమైన విద్య అందాలని కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా జరిగిందా చర్చలు? నాణ్యమైన విద్య కోసమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా అంటే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అయినందుకు మీరు కూడా కొద్ది ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దానికి మీకు కూడా కొంతమంది మీ ఫ్యాకల్టీని సపోర్ట్ చేస్తలేదని చెప్పారు. అయితే ఇప్పుడు మీకు ఎందుకంటే రిలీజ్ చేసింది కాబట్టి మీరు కూడా దాన్ని నాణ్యమైన విద్యను అందిస్తారని చెప్పేసి మీరు కూడా అందియాలని చెప్పేసి గవర్నమెంట్ మమ్మల్ని కోరేది. మేము కూడా అదేవిధంగా స్పందించాము. ఎప్పుడైనా స్టూడెంట్స్కు
మంచి విద్యను నాణ్యమైన విద్యను అందించాలని మేము కోరుకుంటున్నాం. సార్ ఫార్మసీ కళాశాల నిర్వహిస్తా ఉన్నారు సార్, ఎలా ఉన్నాయి సార్ కళాశాలలో పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం ఈరోజు చర్చలు ఫలించాయా? ఏం చెప్పారు? ఫలించాయండి. మంచి రోజులు వస్తున్నాయని మేము అనుకుంటున్నాము. చాలా ఎలాబొరేట్గా ఇన్డెప్త్గా డిస్కస్ చేశారు. సో దీనికి ఒక కాంక్రీట్ సొల్యూషన్ కూడా దానికి ఒక కమిటీ వేస్తున్నారు, 1-2 డేస్లో వేస్తున్నారు. ఆ కమిటీ ద్వారా చర్చలు జరిపి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈ స్టెబిలిటీ రావడానికి, ఈ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్కి స్టెబిలిటీ వస్తే వీ కెన్ ప్రూవ్ అండి. లైక్ ఎనీథింగ్ ఎవరికి మేము తీసుకోము. ప్రభుత్వం వేయబోయేటువంటి కమిటీ ఉద్దేశం ఏంటంటే అంటే ఇకపై చెల్లించేటువంటి రియంబర్స్మెంట్ సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ కమిటీ చూసుకుంటుందా? వనరుల సమైక్యను ఎట్లా చేయాలి, ఎంత అవసరము, వనరుల సమైక్యను ఎట్లా చేయాలి, ఏ ద్వారా వీళ్ళకు టైమ్లీ ఫండ్స్ మెయిన్ అండి. క్వాలిటీ రావాలంటే టైమ్లీ ఫండ్స్ అందుబాటులో. స్కూల్ ఫీజు కడితేనే టీచర్కు శాలరీ ఇస్తాం మేము. ఇది సంవత్సరాల కొద్ది పెండింగ్ ఉంటే పేరుకపోతే క్వాలిటీ రాదు. ఇది మొత్తం మీద చూస్తున్నాం. మొత్తానికైతే ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలకు సంబంధించి కూడా ఒక సానుకూల వాతావరణంలో చర్చ జరిగాయి. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి నాణ్యమైన విద్య అందాలి, మరోపక్క కళాశాలలకు సంబంధించి కూడా అక్కడ మౌలిక వసతులతో పాటు ఈ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా విధంగా చూడాలని చెప్పారు. మొత్తానికైతే 600 కోట్ల రూపాయలు దసరాలోపు, మరో 600 కోట్ల రూపాయలు దీపావళిలోపు, 1200 కోట్ల రూపాయలు ఏదైతే టోకెన్స్ రెడీగా ఉందో అవన్నీ కూడా చెల్లిస్తాం. ఇక విడతల వారీగా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది ఈ యొక్క రియంబర్స్మెంట్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు కాకుండా అందరికీ సమాన పద్ధతిలో సమాన నిష్పత్తుల్లో ఇచ్చేటువంటి బిల్లులు సమానంగా అందరికీ ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇకపై భవిష్యత్తులో ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ విషయంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే ఒక కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది.